ప్రోటీన్ పౌడర్ తాగితే స్టీరాయిడ్స్ తిన్నట్టు అనుకుంటున్నావా? అయితే నువ్వు ఒక పెద్ద మిస్టేక్ చేస్తున్నావు మావా. అసలు వే ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? అది ఎక్కడో ల్యాబ్ లో ఆర్టిఫిషియల్లీ క్రియేట్ చేసేది కాదు మావా. మనము రోజు తాగే పాలు నుంచే వస్తుంది. చీజ్ తయారు చేసే సమయంలో మిల్క్ నుంచి ఒక లిక్విడ్ సెపరేట్ అవుతుంది. ఆ లిక్విడ్ ని ఫిల్టర్ చేసి డ్రై చేసి పౌడర్ గా మార్చితే మనకు కనిపించే ఈ వే ప్రోటీన్ పౌడర్ రెడీ అవుతుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక 100% న్యాచురల్ మిల్క్ ప్రోడక్ట్. అయితే చికెన్, ఎగ్స్ మరియు వే ప్రోటీన్ మధ్య డిఫరెన్స్ ఏంటో తెలుసా? డిఫరెన్స్ ఒక్కటే మావా, డైజెషన్ స్పీడ్. నువ్వు వే ప్రోటీన్ తాగ్గానే అది వెంటనే అమినో యాసిడ్స్ గా బ్రేక్ అయ్యి బ్లడ్ లోకి ఫాస్ట్ గా అబ్జార్బ్ అవుతుంది. జిమ్ తర్వాత నీ మజిల్ కి ఇమీడియట్ రిపేర్ అవసరం ఉంటుంది. అప్పుడు ఈ ఫాస్ట్ అబ్జార్బింగ్ ప్రోటీన్ ఒక ఎమర్జెన్సీ రిపేర్ సర్వీస్ లా పనిచేస్తుంది. కానీ నేచురల్ ఫుడ్స్ అంటే చికెన్, ఎగ్స్ లాంటివి వాటి డైజెషన్ కి 2 నుంచి 3 అవర్స్ పడుతుంది. కానీ లాంగ్ టర్మ్ మజిల్ సపోర్ట్ కోసం అవి చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ పౌడర్ కిడ్నీని డ్యామేజ్ చేస్తుందని, కానీ నిజం ఏంటంటే నువ్వు ప్రాపర్ హైడ్రేషన్ మెయింటైన్ చేయకపోతే ఏ ప్రోటీన్ అయినా కిడ్నీపై స్ట్రెయిన్ క్రియేట్ చేయొచ్చు. వే ప్రోటీన్ లో ఉండే ఒక పవర్ఫుల్ అమినో యాసిడ్ ల్యూసిన్. ఈ ల్యూసిన్ మజిల్ గ్రోత్ ని ట్రిగర్ చేసే MTOR పాత్వే ని యాక్టివేట్ చేస్తుంది. కానీ గుర్తుంచుకో మావా, ప్రోటీన్ పౌడర్ ఒక సప్లిమెంట్ మాత్రమే. నీ మజిల్ గ్రోత్ లో మేజర్ పార్ట్ రియల్ ఫుడ్ నుంచే రావాలి. నువ్వు ప్రోటీన్ పౌడర్ తాగి జిమ్ చేయకపోతే అది మజిల్ గా మారదు, కేవలం అన్యూజ్డ్ గా వేస్ట్ అవుతుంది. ఇంకా బిగ్గెస్ట్ డేంజర్ ఏంటంటే చీప్ మరియు ఫేక్ ప్రోటీన్ ప్రొడక్ట్స్. వాటిలో కొన్నిసార్లు హెవీ మెటల్స్ లేదా హార్మ్ఫుల్ ఇంప్యూరిటీస్ ఉండొచ్చు. అవి బాడీకి డేంజరస్. సో గుర్తుంచుకోమావా, నేచురల్ ఫుడ్ అయినా ప్రోటీన్ పౌడర్ అయినా ప్రోటీన్ అంటే ప్రోటీనే. డిఫరెన్స్ కేవలం కన్వీనియన్స్ మరియు అబ్జార్ప్షన్ స్పీడ్. నీ బాడీని ఒక బిల్డింగ్ లా ఇమాజిన్ చేయి, అండ్ ప్రోటీన్ ఆ బిల్డింగ్ కి బ్రిక్స్ లాంటిది. ప్రోటీన్ పౌడర్ అంటే భయపడే నీ ఫ్రెండ్స్ కి ఈ వీడియో వెంటనే షేర్ చేయి. వాళ్ళకి ఈ ట్రూ తప్పకుండా తెలియాలి. ఇంకా ఇలాంటి బయోలాజికల్ సీక్రెట్స్ కోసం సబ్స్క్రైబ్